ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ప్రకృతి వైద్యం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. మీరు అనేక వైద్య విధానాల పేర్లు ఇప్పుడు వరకు వినుండొచ్చు, కానీ ఎప్పుడు అసలు ప్రకృతి వైద్యం అంటే విననివారు 100కు 99 మంది ఉంటారు. దీని పట్ల ప్రజల్లో అవగాహన లేదు, ఇది ఒకటి ఉందని కూడా తెలియదు. ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక నేచర్ క్యూర్ సైన్స్ ఉందని కూడా తెలియదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అందరూ ఏదో బైపీసీ చదివిన వారు ఎంసెట్లో ర్యాంక్ వస్తే వాళ్ళకి మెడిసిన్ సీట్ ఇస్తారు కదా. ఫస్ట్ ఎంబీబీఎస్ సీట్లు, తర్వాత డెంటల్, తర్వాత హోమియోపతి, ఇంకా తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి ఆయుర్వేదం, ఇంకా తక్కువ వస్తే యునాని సిద్ధ, అట్లా ఇస్తూ వస్తారు కదా. ఈ మెడికల్ సైన్సుల్లాగానే, ఆ మెడికల్ కోర్సుల్లాగానే నేచర్ క్యూర్ కోర్స్ అనేది కూడా అలాంటి కోర్సే ఇంకొకటి ఉంది. ఇది 5.5 సంవత్సరాల మెడిసిన్ కోర్సే. ఆ ర్యాంకులు వచ్చిన వారికి గవర్నమెంట్ కాలేజీల్లో, కాస్త తక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి కూడా ఆయుర్వేదం తర్వాత సిద్ధ, యునాని, నేచర్ క్యూర్ ఇట్లాంటి వాటికి సీట్లు ఇస్తారనమాట. ఇక గవర్నమెంట్ సీట్లు లభించినప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రైవేట్ కాలేజీలైనా ఈ ప్రకృతి వైద్యాన్ని చదివే అవకాశాలు ఉన్నాయి. మరి ఇందులో ఈ వైద్యంలో మరి మందులంటే ఏమీ ఉండవు. హోమియోపతిలో ఒక రకమైన తీపి మాత్రలు ఉంటాయి, పంచదార గుళికలు. అలోపతిలో ఏదో కెమికల్స్తో కూడిన మందులు ఉంటాయి. ఆయుర్వేదంలో ప్రకృతి నుంచి, మూలికల నుంచి సేకరించిన ఔషధాలు ఉంటాయి. ఇట్లా యునాని సిద్ధాలో మరికొన్ని ఔషధాలు ఉంటాయి. కానీ ప్రకృతి వైద్యం అంటే ఒక్క మెడిసిను ఉండదు, ఒక్క పసరా ఉండదు, ఒక పూత, ఒక కషాయం, ఒక లేపనం ఏమీ ఉండదండి. మరి ఇందులో జబ్బులు ఎట్లా తగ్గుతాయండి ఏమీ లేకపోతే అనే సందేహం మీకు వస్తుంది. ప్రకృతి వైద్యం అంటే నేచర్ క్యూర్, పేర్లోనే ఉంది, న్యాచురల్గా క్యూర్ అయ్యే విధానం. వేరే మందు అక్కర్లా. జబ్బుకి న్యాచురల్గా క్యూర్ అయ్యే విధానాన్ని అందించేదే ఈ ప్రకృతి వైద్యం, నేచర్ క్యూర్. అంటే మనకి ఈ ప్రకృతి విధానంలో జబ్బులన్నిటినీ తగ్గించడానికి వైద్యం ఉంటుంది. అంటే ఏవో కొన్ని 100% ఉపయోగపడుతుంది, ఒక 15-20% జబ్బులకి ఉపయోగపడకుండా కూడా ఉండే విధానం ఉంటుంది. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఇంతంత గడ్డలు వస్తాయి గర్భాశయంలో, తగ్గదు. బాగా టీబీ ఎక్కువగా ఉంటుంది, తగ్గదు. కొన్ని బొల్లి మచ్చలు బాగా వస్తాయి, ఇది పని చేయదు. అలాంటప్పుడు ఇతర చర్మవ్యాధులు తగ్గుతాయి, బొల్లి మచ్చలు లాంటివి ఆశించిన ఫలితం రావట్లేదు, తగ్గుతున్నాయి కానీ ఎక్కువ ఫలితం రావట్లేదు. అదే మూలశంక వ్యాధులు బాగా ఇంతంత గడ్డలు కట్టేస్తాయి, ప్రేగులు అడ్డుపడుతుంటాయి, అవి సర్జరీ చేయించుకోవాలి. కొంత బాగా పిచ్చిలాగా పట్టేసి వారి మానసిక స్థితి మరీ అధ్వానంగా అయిపోతుంది. అలాంటి కేసులు ఇందులో తగ్గవు. కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, మొత్తం ప్రేగులు, లివరు కొన్ని భాగాలు బాగా కుళ్ళిపోతాయి, చెడిపోతాయి. అలాంటి స్టేజ్లో వచ్చేదో తగ్గించమంటే తగ్గదు ఇందులో. ఇట్లా ఇప్పుడు ఎయిడ్స్ ఉంది, మొత్తం ఏదో పూర్తిగా నార్మల్ వచ్చేది తగ్గిపోతుందంటే తగ్గదు. కొన్ని జబ్బులకి తగ్గకుండా ఉండటం అనేది వైద్యశాస్త్రంలో ఉన్నట్టే ఇవి కూడా ఉంటాయి. కొన్నిటికి అల్లోపతిలో పరిష్కారం ఉంటుంది ఇందులో లేని వాటికి, అందులో లేని వాటికి పరిష్కారం ఇందులో ఉంటుంది. ఈ రెండిట్లో లేకపోతే కొన్నిట్లో హోమియోపతిలో లభిస్తుంది, ఈ మూడిట్లో లేకపోతే కొన్ని ఆయుర్వేదంలో లభిస్తాయి. ఇట్లా ఒక దాంట్లో కొన్ని తగ్గాయి ఉంటాయి, కొన్ని తగ్గనే ఉంటాయి. ఇంకొక వైద్య విధానాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి ఈ ప్రకృతి విధానంలో ముఖ్యంగా మందులు ఉండవు. మరి ఏవి మందుల్లా జబ్బును తగ్గించడానికి ఉపయోగపడతాయి అంటే మంచి అలవాట్లే మందులు. అది ప్రకృతి వైద్యం. సింపుల్గా చెప్పాలంటే డిసిప్లైన్డ్ లైఫే ప్రకృతి విధానం. మనిషి నేటి నాగరికత ప్రపంచంలో వృత్తి వ్యాపారాల్లో పడి కొన్ని రుచులు, అభిరుచులు ఇట్లాంటి వాటికి ఇష్టపడుతూ అందులో పడి కొట్టుకుంటూ అనారోగ్యం పాలైనప్పుడు ఏం తప్పులు చేసి అనారోగ్యం లభించిందో ఆ అనారోగ్యం నుంచి బయటపడాలంటే ఆ తప్పులు చేయటం మానటమే మందుగా చెప్పే శాస్త్రం ప్రకృతి వైద్య శాస్త్రం. అంటే వేరే మందులు అక్కర్లా చాలా జబ్బులకి. ముఖ్యంగా ఈ రోజుల్లో చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. జీవన విధానం
సరిగా లేనందువల్ల వచ్చే వ్యాధులే మెజారిటీ వ్యాధులు ప్రపంచమంతా తీసుకుంటే. అందుకని చివరికి ఎన్ని శాస్త్రాలు ఎన్ని మందులున్నా వైద్యులందరూ జబ్బులు తగ్గడానికి మందులు ఇచ్చేసి పంపించేయాలి. అసలు మన ఆహారపు అలవాట్లు విహారాతంతో సంబంధం లేకుండా కేవలం మందు మాత్రమే ఇవ్వాలి డాక్టర్లు. ఆ శాస్త్రాల్లో చదివింది మందే. కానీ ఆహారం మార్చుకోమని ఏదో కూరలు తినండి, పళ్ళు తినండి, కాస్త వ్యాయామం చేయండి, కొంచెం ధ్యానం చేయండి, కొంచెం ఉప్పు తగ్గించండి, నూనె మానండి, మసాలాలు ఎత్తేయండి, ఈ మాటలు ఎందుకు చెప్పాలి అంటే కేవలం మందులు మాత్రం మనిషికి జబ్బును తగ్గించలేకపోతున్నాయి. అందుకని జబ్బులు రావటానికి కారణం జీవన విధానం మంచిగా లేక కాబట్టి మెడిసిన్ మనిషి మీద పనిచేయాలంటే జీవన విధానము మారాలి. అందుకని అన్ని రకాల మందులు ఇచ్చే డాక్టర్స్ కూడా కొంచెం అలవాట్లు మార్చుకోమని చెప్పే మందు ఇవ్వక తప్పట్లేదన్నమాట. ఈ ప్రకృతి వైద్యం ఏం చేస్తుంది? మందు అనేది లేదు కాబట్టి అసలు అందరు డాక్టర్లు కొంచెం కొంచెం అలవాట్లు మార్చుకోమంటున్నారు, అన్నిటినీ తగ్గించి తినమంటున్నారు, మందు ఇస్తున్నారు. ఈ ప్రకృతి వైద్యం ఏం చెప్తుంది? తగ్గించి తినటం ఎందుకు, మందు వేసుకోవటం ఎందుకు, పూర్తిగా మానేసి తిను, మందు లేకుండా జబ్బు తగ్గుతుంది అంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది. అందుకని అన్నిటినీ తగ్గించి తినటం బదులు మానేసి తినమంటున్నారు కాబట్టి ఈ ప్రకృతి వైద్యం దగ్గరకు రావడమే మానేస్తున్నారు. ఎందుకు? అన్నీ మానేయమంటే ఇంకేంటి తినేదని, జీవితం అంటే మానేయటమేనా అని దరిదాపులకు రారు దీని దగ్గరికి జనాలు. ఎవరో కొద్దిమంది వస్తారు. అందుకనే ఇంత తక్కువ ప్రాచుర్యం ఈ విధానానికి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మందులు ఉండవు, అన్నీ మంచి అలవాట్లు ఉంటాయి, క్రమశిక్షణగా జీవించటం నేర్పుతారు కాబట్టి అలా క్రమశిక్షణ కలిగిన జీవనాన్ని అవలంబించుకునే విధానం ఈ రోజుల్లో అందరికీ నచ్చదు కాబట్టి ఇది అభివృద్ధి చెందటం లేదు. ఏమిటి? తెల్లవారుజామున లేవు, నీళ్లు త్రాగు, లేచిన వెంటనే మల విసర్జన చేయి, టీ కాఫీలు ఆపై, రోజు ఆసనాలు ప్రాణాయామం చేయి, ఉదయం పూట కొంచెం మంచిగా ఆహారం ఏదో మొలకలు కానీ పండ్లు కానీ ఇలాంటివి తిను, ఇడ్లీ దోశలు మాను, మధ్యాహ్నం పూట ముడి బియ్యం కానీ ఆడించిన మిడితో పులకాలు కానీ తిని ఉప్పు నూనెలు లేకుండా తిను, లేదా తినలేకపోతే ఇంతే తాలింపు పెట్టుకు తిను. ఇది మాంసాహారం మానేసాయి. సాయంకాలం బజ్జీలు పూరీలు దోశలు తినకుండా పెందలకాడే ఆహారం తినాలి, 5 లోపు 6 లోపు అని చెప్పటం. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండు, రోజుకు 2 సార్లు మల విసర్జన చెయ్యి. ఇలాంటి నియమాలన్నీ ఇందులో మందుల్లాగా తెలియచేస్తారనమాట. అందుకని మంచి అలవాట్లే మందులు ఇందులో, మరొకటి ఏమి ఉండదు. ఇందులో కొన్ని జబ్బులకి చికిత్సలు ఎలా చేస్తారంటే పంచభూతాలతో చికిత్సలు చేస్తారండి. మన ఈ దేహం పంచభూతాలతో తయారైంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, ఈ 5. ఈ 5తో తయారైన ఈ దేహాన్ని మనం వాడుకునేటప్పుడు ఈ 5 తరుగుతూ ఉంటాయి, ఆ తత్వాలు తగ్గుతూ ఉంటాయి. ఈ తరిగిన వాటిని తిరిగి పూరించటం కోసము, ఆ లోపాన్ని సవరించటం కోసము ఈ 5తోనే వైద్యం జరుగుతుంది వాళ్ళు ఇందులో. అందుకని ఈ ప్రకృతి విధానంలో నీటి చికిత్సలు, ప్రాణవాయువు చికిత్స, ప్రాణాయామం, ఆహార చికిత్స అంటే భూమి అంటే ఆహారం, భూమి నుంచి వచ్చిన ఆహారం ద్వారా చికిత్స, అందుకని డైట్ థెరపీ, ప్రాణవాయువు థెరపీ, వాటర్ థెరపీ, మీరు చూడండి ఇట్లాంటివే ఉంటాయి ఇందులో ముఖ్యంగా. అందుకని ఎక్సర్సైజ్ థెరపీ, అన్నీ థెరపటిక్గా డైట్ ఉంటుందన్నమాట. జబ్బు తగ్గటానికి డైట్ ప్రత్యేకంగా ఇందులో తెలియచేస్తారనమాట. ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని మట్టి నుంచి వచ్చిన ఈ దేహం కాబట్టి మట్టితో చికిత్సలు ప్రకృతి విధానాలు. ఆకాశ చికిత్స అంటే ఉపవాసాలు, పొట్ట మార్చటాలు, అంటే ఖాళీ అయ్యేటట్టు చేయటం, దేహంలో వేస్ట్ అంతటిని తీసేసి ఖాళీ చేయటం, వ్యర్థాన్ని తొలగించి ఖాళీని ఏర్పరిస్తే రాకపోకల బాగా జరుగుతుంది. అది ఉపవాస చికిత్స, ఫాస్టింగ్ థెరపీ అంటారు దాన్ని. ఇవన్నీ ప్రకృతి వైద్యంలో జరుగుతాయి. అందుకని అన్ని రకాల వైద్య విధానాలకు వెళ్ళి జబ్బులు తగ్గక కొన్ని ఇబ్బందులు ఎదురై ఈ మందుల కంటే కొంచెం మనసు మార్చుకుని అలవాట్లే మార్చుకుందామని కొందరు నిర్ణయించుకున్న తర్వాత ఇదిగో ఇలాంటి ప్రకృతి విధానం వైపు అప్పుడు కొందరు వస్తూ ఉంటారనమాట.
అందుకని ఈ ప్రకృతి విధానంలో ఉండే రహస్యాలే మంచి అలవాట్లు కాబట్టి మీ ఇంట్లో ఉండే మీరు బాగుపడవచ్చు. కాబట్టి మీరు ఆశ్రమానికి కూడా రావాల్సిన పని లేకుండా కూడా చాలామంది ఆరోగ్యంగా ఉండటానికి మారొచ్చు. కాబట్టి ఆ రహస్యాలన్నిటినీ మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే పేరు చెప్పి మేము ఇట్లా అందించే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అందుకని మంచి అలవాట్ల నేర్పే విధానమే ఈ ప్రకృతి విధానము, సహజసిద్ధమైన వైద్య విధానము ఇది అని మీరందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.